కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి అంటే రాజు. సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే, శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. సో శని కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటారండి, అష్టషష్టకం. సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్ని పర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క సైనిక అధికారులు, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మిథున రాశి వారికి ఏముంటుందండి అంటే, మిథున రాశి వారికి 3వ స్థానంలో ఈ యొక్క కుజ కేతు యొక్క కాంబినేషన్ ఉండబోతుంది. తృతీయ స్థానంలో సింహరాశిలో. తృతీయం అంటే ఏంటంటే తమ్ముళ్ళు, అంటే యంగర్ సిబ్లింగ్స్, ప్రయాణాలు, అగ్రిమెంట్స్, మీ యొక్క ధైర్యం, పరాక్రమం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. ముఖ్యంగా తమ్ములతో ఘర్షణ వద్దు. ప్రయాణాల్లో చిన్న సమస్యలు, లేకుంటే బహుదూర ప్రయాణాలు చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నపాటి రోడ్డు ప్రమాదాలు కూడా సడన్గా జరిగే అవకాశం ఉంటుందండి. అగ్రిమెంట్స్లో ఏదైనా గవర్నమెంట్ సంబంధంగా కానీ ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో చివరిదాకా వచ్చి క్యాన్సిల్ అవ్వటము, లేకుంటే చివరి నిమిషంలో వేరే వాళ్ళు తన్నుకుపోవటము, లేకుంటే గొడవ తర్వాత మీకు అగ్రిమెంట్ వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్.